జై శ్రీరామ్. అలాగే అయోధ్య ధామ్ బస్ స్టేషన్, కొత్త బస్ స్టేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే స్పెషల్ బ్లాగ్గా చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంతకు ముందు బస్ స్టేషన్ అయితే లేదు, మామూలుగా ఉండే. ఇప్పుడు కొత్త బస్ స్టేషన్ పెద్దగా కట్టడం అయితే జరిగిందన్నమాట. సో ఆ బస్ స్టేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అవుట్లుక్ మొత్తం కూడా నేనైతే చూపించడం జరుగుతుంది. సో బస్సులు కూడా డిఫరెంట్గా ఉండడం, ఇక్కడ బస్సులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కంప్లీట్గా ఏసీ కోచెస్. సో అన్నీ కూడా మనం అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా అయోధ్య ధామ్ బస్ స్టేషన్. సో ఇక్కడ మనం చూసేది 24-25 ప్లాట్ఫామ్స్. ఈ విధంగా చూసినట్లయితే బస్సెస్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి, అన్నీ కంప్లీట్గా ఏసీ కోచెస్. సో ఇక్కడ సఫాయి వల్ల కూడా ఎప్పటికప్పుడు చాలా క్లీన్గా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి చెత్త ఏమీ లేకుండా కూడా వాళ్ళు దగ్గరుండి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉంది. సో హెల్ప్ డెస్క్లో మనకు బస్సుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా హెల్ప్ డెస్క్లో ఇక్కడైతే తెలుసుకోవచ్చు అన్నమాట. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు అడగాలనుకుంటే ఇక్కడికి వచ్చి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ప్లాట్ఫామ్ 26 to 31 ఉన్నది మనం ఉన్న సైడ్లో. అలాగే క్యాంటీన్, ఫీమేల్ టాయిలెట్, మేల్ టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, అలాగే వెయిటింగ్ రూమ్, అసిస్టెంట్ రీజనల్ మేనేజర్. సో ఇవన్నీ కూడా ఈ బస్ స్టేషన్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా 31 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి.